హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధురమ్మ బ్లాగ్స్. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు అయితే మార్నింగే ఇంటి ముందు అయితే ఈ విధంగానైతే ముగ్గులు వేసుకుంటున్నా. గుమ్మంనైతే పసుపుతోటి ఇట్లా నిండుగానైతే అలంకరణ చేసుకొని బియ్య పిండితోటి అయితే అలంకరణ చేసుకోవాలండి. పసుపు కుంకుమ బియ్య పిండి వేస్తేనే కదా గుమ్మానికైతే అలంకరణ చేసుకున్నట్టయితే ఉంటుంది. ఇంటి ముందు కూడా ఈరోజు అయితే చిన్నగానైతే ముగ్గులు వేసుకుంటున్నా అండి. ఈరోజు అయితే ఒక ఫంక్షన్కి వెళ్ళేది ఉంది. కొంచెం తొందరనే పనులు అయితే కంప్లీట్ చేసుకుందాం అనుకుంటున్నా. అందుకే ముగ్గు కూడా తొందరనే చిన్నగానే వేసిందండి ఈరోజు అయితే ముగ్గు అయితే. ఏదైనా విశేషమైన రోజుల్లో మంగళవారం, శుక్రవారం, గురువారం, ఇంకా శనివారం అట్లా విశేషంగానైతే పెద్దగానైతే ముగ్గులు వేస్తా. లేదు అన్న రోజు ఇట్లా నార్మల్గానైతే కొంచెం చిన్నగానే వేస్తానండి. ఏ రోజైనా నేనైతే ఇట్లా పద్మ ముగ్గునే వేస్తూ ఉంటా. ఎప్పుడైనా సరే ఇట్లా సైడ్కి అయితే కంపల్సరీ అయితే ముగ్గుకైతే అవుట్లైన్స్ అయితే వేసుకోవాలి. ఇంకా మార్నింగే ఇంట్లో పని అంతా అయిపోయినాక హెడ్ బాత్ చేసిన తర్వాత పూజ అయితే చేసుకోవాలి కదా. మన రొటీన్గా చేసుకునే పనులు అవే కదా. ఇంకా అందుకే ఈరోజైతే చిన్నగా మందార పూలు అయితే వస్తున్నాయండి. అసలు ఎండాకాలం కాబట్టి అసలు చెట్ల అసలు పచ్చగా ఉండట్లేదు. పూసిన పూలు కూడా చిన్నగా వస్తున్నాయి. అసలు చూస్తేనే బాధ అనిపిస్తుంది చెట్లను చూస్తేనైతే. ఎన్ని నీళ్లు పట్టినా కూడా ఇట్లా మొత్తం చిన్నగా ఊసేస్తున్నాయండి పూలు అయితే. మందారాలు 1, 2 అట్లా రోజైతే వస్తూనే ఉన్నాయి, కానీ అవి కూడా ఇంత చిన్నగానైతే వస్తున్నాయండి. ఇట్లా మార్నింగే పూజ కోసం అయితే పూలు అయితే తీసుకుంటా ఉంటేనైతే బాగా అనిపిస్తాయి. కోస్తూ ఉంటే శంకు పూలు చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తున్నాయో. అన్ని పూలల్లో శంకు పూల కలర్ అయితే డిఫరెంట్గా అనిపిస్తుందండి. ఇంకా శంకు పూలతోటి టీ కూడా చేసుకొని తాగుతున్నారండి ఇప్పుడైతే చాలామంది అయితే. ఇంట్లో వీటితోటి అయితే టీ తాగితే కొంచెం వెయిట్ లాస్ అవుతుంది అన్నట్టు చాలామంది అయితే టీ కూడా చేసుకుంటున్నారండి. బయట కొన్ని పూలు అయితే వైట్ పూలు కూడా అయితే తీసుకుంటున్నా నేను. చూడండి పూలు కూడా ఎంత ఫ్రెష్గా వస్తున్నాయి. ఇక్కడనైతే వాటర్ రోజు పడుతూ ఉంటామండి ఇందులో చెట్లల్లో. అందుకే చెట్లు అయితే ఇంత పచ్చగా చూడండి ఎంత పచ్చగా కనిపిస్తున్నాయి. పూలు కూడా చాలా ఫ్రెష్గానైతే వస్తున్నాయి. అన్ని పూలు అయితే కోసుకున్నా అండి. ఇంట్లో కొన్ని పూలైనా మనం ఇట్లా తీసుకుంటేనే కదా మనకు కూడా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. చూడండి వీటితోటే ఈరోజు అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకుంటా. కొంచెం తొందరనే పూజ కంప్లీట్ చేసుకొని ఫంక్షన్కి వెళ్దామని అయితే హడావిడిగానైతే ఉన్నామండి. ఇంక ఇంటి ముందు కూడా నేనైతే గుమ్మంనైతే పూలతోటి అయితే అలంకరణ చేస్తా. ప్రతిరోజు కొన్ని పూలతోటైనా నేనైతే గుమ్మంనైతే అలంకరణ చేసుకుంటా అండి. ఎందుకంటే మనం ముందు గడప లక్ష్మిని పూజ చేసుకున్న తర్వాతనే ఇంట్లో పూజ చేసుకోవాలనేది అయితే నాకైతే ఇంకెప్పటి నుండో తెలిసినది. ఇంకా నేనైతే అదే ఫాలో అవుతా, అలానే చేసుకుంటా ఉంటానండి. ఇక్కడ కొన్ని పూలు పూసినా ఒక్కొక్క పువ్వు అయినా పెడతా. ఇంకా ఎక్కువ ఉన్నాయంటే ఎక్కువ పూలతో అయితే అలంకరణ చేసి ముందు గడపకు దండం పెట్టుకున్న తర్వాతనే నేనైతే ఇంట్లో పూజ అయితే చేసుకుంటా అండి. ఇంట్లో నిత్య పూజ అయితే ఈ విధంగానైతే చేసుకున్నా. మొత్తం పూజనైతే ఏం షేర్ చేయలేదండి. ఎందుకంటే వీడియో పెట్టే ఉంటే మనం పూజ మీద ఇంకా మనం మనసు లగ్నం చేయం కదా. అందుకే నేనైతే పూజ అంతా మొత్తం అయిపోయిన తర్వాతనే వీడియో అనేది అయితే షేర్ చేస్తానండి. ఎప్పుడన్నా విశేషమైన రోజుల్లో ఇంకా మీకు ఆ వీడియో షేర్ చేయాలన్న రోజైతే నేను పూజ చేస్తూ అయితే వీడియో అయితే షేర్ చేస్తూ ఉంటా. ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంట్లో పూలు ఏం నేను యూజ్ చేయకుండా బయట తీసుకొచ్చిన పూలతోటే పూజ అనేది అయితే చేసుకున్నా అండి. పూజ అయిపోతేనే మనకు ఒక ఇంట్లో పని అయితే అయిపోయినట్టు అయితే అనిపిస్తూ ఉంటుందండి. ఇంకా తర్వాత టిఫిన్ చేసుకొని తర్వాత మేమైతే ఫంక్షన్కి అయితే వెళ్ళాలి. ఇంకా మా వారైతే నైటే వెళ్ళిరండి. 3:30కి అట్లా వెళ్ళిరు. మా వారి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది ఈరోజు గృహప్రవేశం. ఇంకా నేను రెడీ అయినాక వచ్చి అయితే తీసుకువెళ్తారని ఇంకా మార్నింగే వెళ్ళిరు. అక్కడ మార్నింగ్ కొన్ని పనులు అవి ఉంటాయి కదా, చూసుకోవాలి కదా అని వెళ్ళిరు. ఇక్కడనైతే పూజ అయితే నిండుగానైతే ఈ విధంగానైతే కంప్లీట్ చేసుకున్నా అండి.
ప్రతిరోజు అయితే తాంబూలం అనేది అయితే కంపల్సరీగా పెట్టుకుంటా అండి. నాకైతే ఇంక అదొక ఇష్టం అండి. తాంబూలం ఇస్తే అమ్మకు వారికి నాకు అదొక సంతోషం లాగా అనిపిస్తుంది. ఇప్పుడైతే ఇంకా నేనైతే రెడీ అయ్యి ఫంక్షన్కి అయితే బయలుదేరుతున్నా అండి. ఇంకా మా వారు కూడా వచ్చిరండి తీసుకెళ్ళడానికి. నేను, అమ్మ, అక్క, మా వారు, ఇంకా దారిలో మా అక్క వాళ్ళ పాప కూడా వస్తుంది. అందరికి ఇంకా మాకు దగ్గర మా ఆయన వాళ్ళ ఫ్రెండే కాబట్టి దగ్గర బంధువులందరికి కూడా చెప్పిరండి. కొంచెం ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నట్టు. ఇంకా అందుకే మేమైతే రెడీ అయితే వెళ్తున్నాం, కానీ ఎండకే భయం వేస్తుందండి ఎక్కడికన్నా ఫంక్షన్స్కి అయితే వెళ్ళాలంటే. రెడీ అయినాం కానీ మేము వెళ్ళేటప్పుడు మాట్లాడుడు ముచ్చట పెట్టుకున్నాడు ఇంకా మాకు అదంతా అంతేనండి. ఎక్కడికి వెళ్ళినా కూడా రెడీ అయితే వెళ్తున్నాం. ఎండకే భయం వేస్తుంటుందండి ఎక్కడికన్నా ఫంక్షన్స్కి వెళ్ళాలంటే. ఇంకా అసలు మనం చేసేది ఏముండదు కానీ ఎందుకో అంత టైర్డ్ అయిపోతాం. ఇక్కడనైతే రెడీ అయ్యి వెళ్ళినాం. ఇంకా వెళ్ళే దారిలోనూ మా అక్క వాళ్ళ పాప కూడా వస్తుందండి. ఇంకా తనకు కూడా చెప్పారు కాబట్టి ఇంకా మా తమ్ముని వాళ్ళకి కూడా చెప్పారు, వాళ్ళు కూడా వస్తారు. ఇంకా చాలా మంది అయితే వెళ్తూ ఉన్నాం. ఇక్కడనైతే దగ్గరే కాబట్టి కొంచెం ఇంకా అక్క వాళ్ళ పాప ఇంకా అందరం కలిసే వెళ్తూ ఉంటాం. ఎందుకంటే దగ్గరే కదా కొంచెం ఇరుకైనా పోదామని. ఎక్కడికి వెళ్ళినా ఈ మామిడి చెట్టునైతే చూస్తూ వెళ్తాం. ఎందుకంటే అన్ని కాయలతోటి ఉంటే చెట్టుని చూస్తేనైతే భలే సంతోషం అనిపిస్తూ ఉంటుందండి. ఇంకా మా అక్క వాళ్ళ పాప కూడా అయితే వచ్చి ఎక్కేసింది. చూడండి మా మనవరాలు వచ్చి నా దగ్గరనే కూర్చున్నది. ఎక్కడికి వెళ్ళినా అంతేనండి. ఇంకా తినైతే వచ్చి నా దగ్గరనే కూర్చుంటుంది. నా చీర అంతా నలిగిపోతుంది నీ వలన అని ఇంకా మేమిద్దరం అనుకుంటూనే వెళ్తూ ఉంటామండి ఎక్కడికి వెళ్ళినా. ఇంకా సేమ్ మ్యాచింగ్ వేసుకొని వచ్చిన అమ్మమ్మ అని చెప్తా ఉన్నది. చూడండి నాకట మ్యాచింగ్ వేసుకొని వచ్చిందట తను. ఇంకా మేము అందరం అనుకోకుండా కూడా బ్లూయే కట్టుకున్నామండి. ఇంకా అది కూడా అట్లా అనిపించింది. ఇంక ఇక్కడే మాకు దగ్గరలోనే ఎంట్రీస్లోనే ఉంటుందండి గృహప్రవేశం. ఇప్పుడైతే టైం వచ్చేసి అయితే 11 అవుతుందండి. ఇంకా మార్నింగే గృహప్రవేశం ఉంటుంది కాబట్టి ఇంకా వెళ్ళేసరికి నవగ్రహ పూజ, హోమము అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉంటాయండి. ఇంకా మేము వెళ్తుంటేనైతే మనకు ఎన్టీపీఎస్ థర్మల్ విద్యుత్ అయితే కనిపిస్తూ ఉంటుంది చూడండి. ఇక్కడ సైడ్ ఎక్కడికి వెళ్ళినా ఎన్టీపీఎస్ థర్మల్ అనేది అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇంకా టర్నింగ్ అయితే లోపలికి వెళ్ళాలండి. చూసారా దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇదేనా అండి గృహప్రవేశం చేసే ఇల్లు. ఇప్పుడిప్పుడే అయితే కొంచెంగానైతే జనాలు అయితే వస్తున్నారండి. మార్నింగ్ పూజకైతే ఎవ్వరు కొంచెం దగ్గర బంధువులు అందుతారు కానీ కొంచెం లేట్గానే వస్తూ ఉంటారు. అందరైతే ఇంటి ముందైతే మెయిన్ డోర్నైతే ఈ విధంగానైతే డెకరేషన్ చేసిరు. చూడండి నిండుగా పూలతోటి ఇట్లా అలంకరణ అంటే నాకైతే బాగా ఇష్టం అనిపిస్తుందండి. ఎక్కడనైనా అలంకరణ ఉంది అంటే అక్కడ నేను ఒక ఫోటో తీస్తా, వీడియో తీస్తా. ఇంకా అది నాకు అంతేనండి, అది ఇంకొక అలవాటు లాగా అయిపోయింది. ఇప్పుడిప్పుడే అందరూ అయితే వస్తున్నారండి. మేము వెళ్ళేసరికి అయితే ఇంకా సత్యనారాయణ వ్రతం అయితే అప్పుడే ఇంకా స్టార్ట్ కాలే కానీ అన్నీ అరేంజ్ చేసి అయితే కూర్చున్నారండి. ఇంకా దీపారాధన కూడా చేయలేదు. మేము వెళ్ళిన తర్వాతనే దీపారాధన చేసి ఇంకా స్వామివారి ఇంకా పూజ ఫస్ట్ నవగ్రహ పూజ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే కలశ పూజ, నవగ్రహ పూజ అవన్నీ అయితే స్టార్ట్ చేసారు. ఇంకా ముందు వినాయకునికి చేసి తర్వాత అమ్మ లక్ష్మీదేవికి చేసిన తర్వాతనే ఇక్కడ స్వామివారి కథలు కూడా స్టార్ట్ అవుతాయి కదా, 5 కథలు. ప్రతి గృహప్రవేశంలో సత్యనారాయణ వ్రతం అనేది అయితే కంపల్సరీగా చేసుకుంటారండి. ఆనవాయితీ ఉన్నా లేకపోయినా కూడా ఇప్పుడైతే అందరూ చేసుకుంటూనే ఉన్నారు. చూడండి ఇప్పుడిప్పుడే అందరూ అయితే వస్తున్నారు. ఇంకా టైం అవుతూ ఉంటే అందరు వస్తూ ఉంటేనే కొంచెం సందడిగానైతే అనిపిస్తూ ఉంటుందండి గృహప్రవేశం ఇల్లు అయితే. చూడండి ఇక్కడనైతే పూజ అనేది అయితే ఇద్దరు ఇంకా వాళ్ళ కొడుకు కోడలును అన్నయ్య వాళ్ళు కలిసి అయితే పూజ అనేది అయితే చేస్తూ ఉన్నారు. కథలు చెప్తూ మధ్యలో ఇంకా కొబ్బరికాయలు కొడుతూ హారతి ఇస్తూ ఇక్కడనైతే సత్యనారాయణ వ్రతం అయితే కంప్లీట్ చేస్తూ ఉన్నారండి. గృహప్రవేశం అయితే ఇక్కడికి మాకైతే దగ్గరలోనే ఉంటుంది. ఎన్టీపీఎస్లో కృష్ణనగర్లో ఉంటుందండి ఇల్లు అనేది అయితే. అక్కడికైతే వచ్చినాము అందరం. ఇంకా మాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది అయితే కలిసారు ఇక్కడ. ఇంకా 5 కథలు కూడా అయిపోవచ్చినాయండి. ఇప్పుడైతే ఇంకా
హారతి ఇచ్చేసి తీర్థ ప్రసాదాలు కూడా ఇస్తారు. ఎప్పుడైనా సరే సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు తీర్థ ప్రసాదం అయితే కంపల్సరిగా తీసుకోవాలి. ఇంకా కథలో కూడా ఉంటుందండి, తీర్థ ప్రసాదం తీసుకోకపోతే కూడా జరిగే ఇంకా ఏం జరుగుతాయి అనేది కూడా ఒక కథలో కూడా ఉంటుంది. ఇంకా తెలిసిన వాళ్ళైతే ప్రతి ఒక్కరు కూడా అదైతే ఇంకా తీర్థ ప్రసాదం తీసుకోకుండానైతే ఎవ్వరు అయితే వెళ్ళారండి. ఇప్పుడిప్పుడే అందరూ అయితే వచ్చేసిరండి. ఇంకా చాలామంది పైనకు కూడా వెళ్ళి కూర్చున్నారు. ఇది డూప్లెక్స్ హౌస్ కాబట్టి ఇంకా పైనకు కూడా వెళ్ళడానికి ఉంటుంది కదా, ఇంకా అందరు చాలామంది అయితే పైన వెళ్ళి కూర్చున్నారండి. ఇంకా కథలు 5 అయిపోయినాయి, కొబ్బరికాయలు కొట్టి అయిపోయింది, హారతి కూడా ఇస్తురండి. హారతి ఇచ్చి తర్వాత అక్షంతలు వేసుకొని ఇంకా ఇక్కడనైతే స్వామివారి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. హారతి తీసుకున్న వాళ్ళందరూ కూడా తీర్థ ప్రసాదం అయితే తీసుకుంటా ఉన్నారండి. తర్వాతనైతే ఇంకా అన్నయ్య వాళ్ళని కూర్చోబెట్టి అయితే అందరూ బట్టలు ఇంకా ఏమన్నా గిఫ్ట్స్ అవి ఏమన్నా తీసుకొచ్చినవి ఉంటాయి కదా, అవి అయితే పెడతా ఉన్నారండి. ఇంట్లో వాళ్ళు కొంచెం దగ్గర వాళ్ళు అందరూ ఇంకా మామూలుగా కొందరు అయితే కట్నాలు అయితే ఏం తీసుకోవట్లేదు, కొంచెం దగ్గర వాళ్ళే బట్టలు పెట్టినవి వాళ్ళే అయితే తీసుకుంటా ఉన్నారండి. ఇంకా మేము కూడా ఇక్కడనైతే బట్టలు తీసుకొచ్చినాం, ఇంకొక గిఫ్ట్ కూడా తీసుకొచ్చినాం, అయితే పెట్టేసినామండి ఇక్కడనైతే. బంధువులు అయితే అందరైతే ఇక్కడ తీర్థ ప్రసాదం అవన్నీ తీసుకుంటా ఉన్నారు. ఇంకా వీళ్ళనైతే కొంచెం పక్కకని కూర్చోబెట్టిరు, ఎందుకంటే ఎవరైనా కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు వ్రతం పీట దగ్గర, ఇంకా అక్షంతలు పూలు వేసేవాళ్ళు, కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు కూడా అటు పక్కన కూడా అవి చూసుకుంటారు కదా అని వీళ్ళనైతే ఇటు పక్కకు కూర్చోబెట్టి ఇంకా అందరైతే బట్టలు ఏమన్నా కానుకలు డబ్బులు అవైతే పెడతా ఉన్నారండి. ఓన్లీ ఇంట్లో వాళ్ళే ఎక్కువనైతే తీసుకుంటా ఉన్నారు, మామూలుగా ఇంకా బయట ఎవరన్నా తీసుకొచ్చినవి అయితే వద్దనే చెప్పిరండి. ఎందుకంటే బట్టల వరకు ఓకే కానీ డబ్బులు వద్దు అని అన్నయ్య అయితే మరీ చెప్తా ఉన్నారు. మేము తీసుకెళ్ళిన గిఫ్ట్ అయితే వాళ్ళ మన్మరాలకే ఇచ్చినామండి. ఇంకా వాళ్ళు కూడా అందరు నవ్వుకున్నారండి అట్లా పాపకి ఇచ్చేసరికి. ఇంకా మేము వెళ్ళిన వాళ్ళం కూడా ఒక చిన్నగానైతే గ్రూప్ ఫోటో దిగినాం. మళ్ళీ వచ్చి కూడా మేమైతే బయటనైతే ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఇంకా అంతా అయిపోయిన తర్వాత భోజనాలు అయితే స్టార్ట్ అయినాయండి. భోజనం చేసి అయితే మేమైతే ఇంటికి అయితే బయలుదేరినామండి. ఈరోజు అయితే ఇంతే బ్లాగ్ అండి. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి.